హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే కొర్ర దోశ ఎలా చేసుకోవాలి ఇంట్లో సింపుల్గా చూపిస్తాను. ఫాక్స్ టైల్ మిల్లెట్ కూడా అంటారనమాట. సో ఫస్ట్ అయితే 1 గ్లాస్ తీసేసుకొని నానబెట్టేసుకోవాలి. సో మినపప్పు కూడా నానబెట్టుకోవాలి. సో దానికన్నా కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకొని మినపప్పు నానబెట్టుకోవాలి. అలానే ఈ రెండు మిక్సీ పట్టేటప్పుడు అటుకులు కూడా కొంచెం నానబెట్టి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కన్సిస్టెంట్ ఈ విధంగా రావాలి. కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇదైతే నేను కొబ్బరి పల్లీలు అన్నీ వేయించుకొని ఇట్లా పచ్చడి అయితే చేసుకున్నాను. సో అది మొత్తం చూపించలేకపోయినాను, మిస్ అయ్యింది క్లిప్పింగ్. తర్వాత ప్యాన్కి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకొని ఇట్లా ఆనియన్తో చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, ఏ దోశ అయినా సరే. సో మిల్లెట్ దోశ ఇట్లా మెల్లగా ఇలా సర్కిల్ లాగా మనం ఇట్లా రొటేట్ చేసుకుంటూ పోవాలి. కొంతమందికి రాదు అంటారు. సో అది మేబీ ప్యాన్ వల్ల ఉండొచ్చు, లేకపోతే కొంచెం అటు ఇటు వేసుకోవడం వల్ల కూడా ఉండొచ్చు పప్పులు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా అది వేడైన తర్వాతనే ఫ్లిప్ అవుట్ చేయాలన్నమాట, అంటే తిప్పేసేయాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో కొంచెం ఒకటే సైడ్ కూడా కాలుస్తారు చాలామంది. సో నేను ఇక్కడ 2 సైడ్స్ అయితే కాలుస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది. నేను సో దోశ వేసేటప్పుడు పెనం అనేది కొంచెం బాగా హీట్ అయిన తర్వాతనే కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసి వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి అది చేంజ్ అవ్వాలి, కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పుకోవాలన్నమాట. సో అప్పుడే దోశ అనేది మనకి తీయడానికైనా ఇట్లా ఫోల్డ్ చేయడానికైనా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లల కోసం నేను ప్రోడక్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ట్యాన్ చాలా బాగా అవుతారు కాబట్టి, మళ్ళీ గేమ్స్ ఆడుతుంటారు కాబట్టి, సో వాళ్ళు ప్రొటెక్షన్ సన్ స్క్రీన్ రాసుకోవడం చాలా బెటర్. 0 to 10 years అనమాట. ఇది మామాఎర్త్ వాళ్ళది. ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంది. ఇది 30 PA++ అనమాట. UVA ప్రొటెక్షన్ నుంచి మంచిగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మిల్క్, ఓట్స్, కెలుండా. సో మిల్క్ మనకు సాఫ్ట్ స్కిన్ ఇస్తుంది, ఓట్స్ కూడా మాయిశ్చరైజర్ చేస్తుంది. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది. మనకి సెన్సిటివ్ స్కిన్ ఉన్నా మంచిగా యూజ్ అవుతుంది. వాటర్ రెసిస్టెంట్ అనమాట. సో ఇది మంచిగా యూజ్ అవుతుంది. కెలెండులా అంటే ఫ్లవర్స్ అనమాట, ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చాము. సో ఈ క్లిప్పింగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో జస్ట్ సింపుల్ డిన్నర్ పార్ట్ అనమాట. సో మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.